హాయ్ అండి. ఎప్పుడు బిర్యానీ కాకుండా, ఫ్రైడ్ రైస్‌లో కాకుండా ఒకసారి ఇలా కుష్క రైస్ అయితే ట్రై చేయండి. కూర ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా కుష్క రైస్ చేసుకుంటే చాలా బావుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పదండి ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్‌లోకి 2 కప్స్ బాస్మతి రైస్ తీసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కట్ చేసిన ఒక టమాటా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే బీట్ చేసేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం నానబెట్టుకున్న రైస్ వేసేసి ఒకసారి కలిపేసుకొని 3 కప్స్ వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ తర్వాత చూడండి కుష్క రైస్ అయితే రెడీ అయిపోయింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది రైతాతోటి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.